చివరి పాట పాడుతున్నాం. కానుకలు ప్రత్యేకంగా ఎత్తబడవు. ఆ కానుకలు వేసేవారు మీరు రాగానే కానుకలు డబ్బాలు వేసేయండి. చివరి పాట పాడుతున్నాం.
ప్రార్థనలు చేసుకుందాం. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినపు ఆరాధనలో ప్రభు మనతో ఉండి జయమించినట్లు, అలాగే ఆన్లైన్లో ఆరాధనలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆయన మన మధ్య సంచారం చేసి ఆశ్చర్యకరముగా ఆశీర్వాదకరముగా ఆరాధన జరిగించినట్లుగా ప్రేరేపణతో కూడా ఇద్దరు క్లుప్త ప్రార్థనలు చేయండి. మిగిలిన వాళ్ళ విజ్ఞాపనలు చేయండి. మీకు స్తోత్రం. ఈ ఆరాధన మీరు తోడుకుంటే సహాయం చేయండి నా తండ్రి. ప్రజలపై మీ ఆత్మను కుమరించండి నా తండ్రి. చూస్తున్నా ప్రభా, ఈ దాసుని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభా. నాయన ఆత్మీయ వరములతో, ఆత్మీయ ఆలాపనతో నాయన ఈ ఆరాధన జరుగుటకు సహాయం ప్రతి వారి ఎడల మీ కృప చూపించండి. ప్రతి వారికి మీ రక్షణ దయచేసి చూస్తున్నా ప్రభా. నీ బిడ్డలైన ప్రతి వారిని ఆయన మీరు కాచి కాపాడి జీవిత ఆశీర్వదించమని ఈ ఆరాధన యావత్తును మీరే స్వీకరించి ఘనంగాను ఆశీర్వాదకరంగాను మాకు దీవెనకరంగాను జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆరోగ్యము దీర్ఘాయుష్యుడు ఆయన ఏడత్రాత్మతో నింపిన ఆయన మాకు కావాల్సిన వర్తమాన సంఘాన్ని దీవించండి ఆయన. రోగులుగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, రాత్రాసుకున్న అవసరాలు తెచ్చండి ఆయన. అలాగే నాయన నీ కుడికాయ శీఘ్రంగా రాజుని సహాయం చేయండి. ఏ స్నానం కూర్చోనండి. కీర్తనం చదువుతున్నాం. బావి కీర్తన చదివిస్తారు. అందరూ జాగ్రత్తగా అందరూ లేచి నిలబడి కీర్తన చదువు. ఎక్కడన్నా కుర్చీలు వెనకబెట్టాలి ఉండదు, ఖాళీలోకి వచ్చి కూర్చోమనండి. మళ్ళీ అక్కడ బయటకెళ్ళి గుంపు గుంపుగా వేసేస్తున్నారు. కీర్తన గ్రంథంలో నుండి 46వ కీర్తన చదువుకుందామండి. నామంతా కూడా గట్టిగా పలకాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కీర్తన గ్రంథంలో నుండి 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను. మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విడిచువాడును, బల్లెమును తెగనరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యముల కల్పతకు
మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. మనందరం కూడా మన రెండు చేతుల దేవుడు వచ్చిన చంద్రం కూడా స్తోత్రాలు చెల్లించుకున్నామండి. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా పరిశుద్ధ దేవా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 తండ్రి నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా హృదయ సంపూర్తిగా దేవుని ధ్యానిస్తామండి. అందరూ కూడా హృదయంలో నుంచి మన హృదయంలో వచ్చి మన ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మన ఉద్దేశములన్నింటినీ కూడా కొన్ని నిమిషాలు ఒక్క నిమిషం పక్కన పెట్టేసి దేవుని స్తుతి చెల్లిద్దాం. దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా 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 నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 పరిశుద్ధ దేవా స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూడా కూర్చున్నామండి. మరి యొక్క 46వ కీర్తన కోరహు కుమారుడు రచించినటువంటి కీర్తన. ఇక్కడ ఈ కోరహు కుమారుడు అంటున్నారు కదా, దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే మన దేవుడు మాత్రమే. ఇక్కడ ఇంకా మనం కింద చదువుకుంటూ ఉంటే రెండవ మాటలు అంటున్నాడు కదా, రెండవ వచనం అంటున్నాడు కదా, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగలు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కోరహు కుమారుడు మనకు నేర్పిస్తున్నారు మన యొక్క భక్తి జీవితం ఎలాగ ఉండాలంటే, విశ్వాస జీవితం ఎలాగ ఉండాలంటే, మనం దేవుడిని ఏ విధంగా నమ్మకంగా, దేవుడిలో ఏ విధంగా నమ్మకంగా ఉండాలో ఈ కోరహు కుమారుడు నేర్పిస్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా లయమైపోతూ ఉన్నా గానీ, భయంకరమైనటువంటి ఉపద్రవములు మన మీదకి వస్తూ ఉన్నా గానీ, మనకి ఎవరు సహాయకుడు అంటండి, మన దుర్గం ఎవరంటండి, యెహోవాయే మన యొక్క ఆశ్రయ దుర్గము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు కదండి, నా యొక్క ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నాకంటండి ఏ అపాయము కూడా కలుగనే కలుగదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, దేవుడే నాకు రక్షణ, ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నా కష్టముల నుండి, నా బాధల నుండి, నా శ్రమలలో నుండి నన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు ఆయనే అని నమ్మకంతో ఉన్నటువంటి వారికి దేవుడు తన యొక్క చేయించి వారిని పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనను చూసి, మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి అయ్యో నా దేవుడు నన్ను చూడడం లేదని మనం అనుకోవద్దండి. కోరహు కుమారుడు అదే నేర్పిస్తున్నారండి. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి భయపడరంటండి, దేవుడే నాకు ఆశ్రయము, ఆయనే నన్ను నడిపించేటటువంటి దేవుడని నమ్మకంతో ఉన్నటువంటి వారంటండి ఈ సముద్రములన్నీ కొన్ని ఘోషించుచు, ఈ పర్వతాలన్నింటినీ కూడా ముంచుతూ ఉన్నా గానీ మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. వీటికన్నా మనకు వచ్చినటువంటి శ్రమ, మనకు వచ్చినటువంటి బాధ, మనకు వచ్చినటువంటి దుఃఖం పెద్దదేమీ కాదు. వీటన్నిటిలో నుండి కూడా మనల్ని నడిపించదగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని మనం నమ్మకంతో ఉంటే దేనికి కూడా మనము భయపడము. కోరహు కుమారుడు అదే నేర్పిస్తున్నారు. నీకు నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటిని చూసి, నీ యొక్క బంధువులకు జరుగుతున్నటువంటి వాటిని చూసి నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు. ఈ భూమి అంతా కూడా గతించిపోతూ ఉన్నా గానీ, లయమైపోతూ ఉన్నా గానీ, నీ ఆశ్రయదుర్గమైనటువంటి నీ దేవుడు నేను
తన యొక్క చేతులకి, తన యొక్క రెక్కల కింద ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు అని కోరహు కుమారులు పాడుతున్నారు. మనము 10వ వచనం నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. 9వ వచనం నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, ఇల్లు విరిచివాడును, బల్లెమును తెగ నరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే ఘోరముడి, నేనే దేవుడినని తెలుసుకొని అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన మీదకి రాజ్యములు లేసినా, రాజులు లేసినా, లేకపోతే అధికారులు లేచినా మనల్ని నాశనం చేయాలని, మనం కూడదొయ్యాలని వారు లేచినా కానీ వారిని ఏం చేస్తానంటున్నాడంటే దేవుడు వారి యొక్క విల్లు విరిచివాడును, బల్లెమును తెగ నరుకువాడును. ఆయనే యుద్ధ రణములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒంటరిగా ఉన్నామని మన మీదకి యుద్ధములు రేపడానికి ఎంతమంది దిగినా గాని వారి యొక్క రథములను, వారి యొక్క బాణములను, వారి యొక్క బల్లెములను కూడా తెగ నరుకువాడు ఆయనే. రథములను అగ్నిలో కాల్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీదకి ఎన్ని భయంకరమైన పరిస్థితులు దిగి వచ్చినా గానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో కానీ మనం ఒకటే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలండి. కోరహు కుమారుడు నేర్పిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క రాజ్యములన్నీ కూడా ఏకమై మన మీదకి వస్తూ ఉన్నా గానీ, లేకపోతే ఉపద్రవములు మన మీదకి వస్తున్నా గానీ, ఒకటే ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలని నేర్పుతూ ఉన్నారు కోరహు కుమారుడు. అదేమిటంటే, యెహోవాయే నాకు ఆశ్రయదుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే ఆశ్రయదుర్గము? యెహోవాయే. మన దేవుడు మాత్రమే ఆశ్రయదుర్గము. ఆయన మాత్రమే మనం రక్షించగలిగినటువంటి దేవుడు. మనకు కలుగుతున్నటువంటి అనారోగ్యంలో కానివ్వండి, మనకు కలుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, నిన్ను లేవనెత్తువాడు, నిన్ను నడిపించువాడు, నిన్ను ఆశీర్వదించువాడు నీ యొక్క దేవుడు మాత్రమే. నేనే దేవుడు. నేను ఏమంటాడండి? ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకున్నాడు. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఎరిగినటువంటి మనము, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి మనము దేవుడి దగ్గర చెప్తున్నాం, అయ్యా నీవే నా ఆశ్రయదుర్గమయ్యా, నిన్నే నేను నమ్ముకుంటున్నానయ్యా, నీ మీదే నేను ఆధారపడి ఉన్నానయ్యా. ఈ లోకములో ఉన్నది ఏది నాకు సహాయం చేయలేదయ్యా, నీ వైపు నేను చూస్తున్నానయ్యా అని మనకు కలిగినటువంటి బాధలో నుండి, శ్రమలో నుండి దేవుడి మీదే నమ్మకం ఉంచుతాము. ఆయన వైపే చూద్దాము. ఆయన మనకు ఆశ్రయదుర్గము. మీకు తెలిసినప్పుడు దేవుడి నుంచి ఆశ్రయించును గాక. గత వారంలో చేసినటువంటి మేలుల కొరకై మరి సంఘం ఎదుట లేచి సాక్ష్యం చెప్పదలిచినటువంటి వారు మరి ఇద్దరికి మరి సమయం ఉంది కాబట్టి ఆ సమయం చొప్పున మీ యొక్క కనసం చొప్పున దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాం.
ప్రార్థన చేసుకుందాం. అందరూ స్తోత్రాలు చెల్లించండి. అందరూ స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన సాక్ష్యముల నిమిత్తమును ఇప్పుడు మళ్ళా ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రేరేపణతో కూడా ఒకరు చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కూర్చోనండి. అందరూ చేతులు పైకెత్తి దేవుని నామమునకు స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని ప్రకటనలు, కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు ప్రార్థించట కొరకు నేను ముందు పెడుతూ ఉన్నాను. మరి పోయిన వారంలో ప్రకటన చేశాం. మన కేడన్ ప్రభావం గారి కుమార్తె నిర్మల జ్యోతి, అలాగే రాణి, మీనాక్షి, వీళ్ళందరూ బలహీనులుగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. ఆ నిర్మల జ్యోతి ఇంకా హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయండి. అలా ఇంకా చాలామంది దైవ సేవకులు ఈ కరోనా చేత మరణానికి అప్పచెప్పబడ్డారు. వారి కుటుంబాలన్నింటి కొరకు, ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని మేము తెలియజేస్తున్నాం. అలా ఎవరైనా ఇక్కడికి వచ్చిన వారిలో పుట్టినరోజులు ఈ వారంలో ఎవరైనా పుట్టినరోజులు ఉన్నవారు ఉంటే రండి, వారి కోసం ప్రార్థన చేస్తాం. పుట్టినరోజులు కానీ పెళ్ళిళ్ళు కానీ అని ఏమైనా ఉంటే. మరి ఈ వారంలో నా మనవరాలు రిక్కీ పుట్టినరోజు 27వ తారీఖు. ఆ బిడ్డ కొరకు ముందు ప్రార్థన చేసి మనం దేవుని వాక్యానికి వెళ్దాం. కళ్ళు మూసుకోనండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన సంతానం కొరకు అనేక స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ సంతానములకు ఇచ్చిన సంతానంలో నా రెండవ కుమార్తె, తనకిచ్చిన పెద్ద కుమార్తె కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డ రిషిక, ఆ రిషికను గత సంవత్సరంలోని మీరు ఎక్కల చాటు దాచారు. 27వ తారీఖున మరొక నూతన సంవత్సరం ఇస్తున్నందుకై మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వీటికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్షు, చదువు, జ్ఞానము దయచేయండి. మీకు నమ్మకమైన విశ్వాసిగా ఆ బిడ్డ ఎదగడానికి సహాయం చేయండి. మీ పరిచారకురాలుగా వాడుకోమని వేడుకొనుచున్నాము. జ్ఞాని అయి, విద్యావంతురాలై, ఉద్యోగస్తురాలై అనేక మందికి మాదిరికరముగా
నిలిచే భాగ్యం అనుగ్రహించమని తన తల్లిదండ్రులకు తమ్మునికి శ్రేష్టమైన దీవెనల బిడ్డ ద్వారా అనుగ్రహించమని, మేలు అనుగ్రహించమని, మంచి భవిష్యత్తు దయచేయమని, విశ్వాస సహితమైన బిడ్డను వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చరణం పాడుకుందాం. ఒక చరణం పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నా హృదయం ఎంతగా మారెనో, నా హృదయం ఎంతగా మారెనో, నా హృదయం ఎంతగా మారెనో, నాలో యేసు వచ్చినందున, నాలో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, నేనే యేసు నొద్దకు రాము, నేనే యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, గతించిన వారములో మనము లూకాసు వార్తలో నుండి 12వ అధ్యాయంలో నుండి 35వ వచనముకు వ్రాయబడిన భాగంలో జాములను గూర్చి మనము నేర్చుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నది రాత్రి అందరి జాములను గూర్చి నేర్చుకున్నాం. ఈరోజు పగటి జాములలో జరిగే సంగతులు, జరగవలసిన సంగతులు, వాటిని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఆ తర్వాత రాబోయే దినాల్లో మనము నడుమును కట్టుకోవడం, దీపాలు వెలుగుతూ ఉండనివ్వడం అనే భాగాలను గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పోయిన వారం ఎంతమంది వచ్చారో, ఏమి విన్నారో ఎంతమందికి జ్ఞాపకం ఉందో? పగల 4 జాములు, రాత్రి వేళ 4 జాములు. రాత్రి జాములను గురించి నేర్పడం జరిగింది. మొదటి జాములో ప్రార్థన, రెండవ జాములో, మూడవ జాములో కొన్ని ప్రత్యేకమైన సంగతులను నేర్పడం జరిగింది. 4వ జాములో
ఈ 4వ జాము వేకువ జాము. ఈ వేకువ జాములో ప్రభు యొక్క దర్శనాలు అవి కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి జాములలో సముద్ర ప్రయాణం, పడవ ప్రయాణం కనబడుతూ ఉంది. సరే, ఇప్పుడు పగటి జాములను గురించి మనం కొంచెం నేర్చుకుందాం. దేని గురించి చెప్పండి. అందరూ వింటున్నారా? వినాలన్న ఆశ ఉందా? వినాలన్న ఆశ కలిగిన వాళ్ళందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన రాత్రి జాముల యందు చేయడం మనకు నేర్పబడింది. మన వరకు పైన మనం నేర్చుకున్నాం. ఏమనంటే రేయి మొదటి జామున, విలాప వాక్యంలో 2:19 వ్రాయబడింది. రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టుము. రేయి మొదటి జామున మొరపెట్టుట. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. అందరూ గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. పగటి మొదటి జాములో ఏం జరుగుతుంది? నేను కొన్ని నాటికి మీకు రెఫరెన్స్లు చెప్పను, కానీ ఆ వాక్య భాగాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పగటి మొదటి జాములో జరుగుతున్న సంగతులు ఏంటంటే, మొదటి జాము ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉదయకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయినప్పుడు, ఆహారం లేదని వారు అలర్ట్ చేస్తూ ఉంటే మోషే దేవుని అడిగాడు. సరే, నేను వీరందరికీ పరలోకపు ఆహారాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అందరూ దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆహారం ఎలా ఇచ్చాడంటే, మన నిర్గమకాండం సంఖ్యాకాండం మనం చదువుతుంటే అక్కడ రాయబడి కనబడుతూ ఉంది. తెల్లవారినప్పుడు మంచు కురుస్తుంది. ఆ మంచు కురిసినప్పుడు మంచు కణములతో పాటుగా దేవుడు పరలోకపు ధాన్యాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు కురిపించాడు. దానికి పెట్టబడిన పేరు మన్నా. దేవునికి స్తోత్రం. మన్నాటి పేరు కాదు, పేరు కాదు. ఇదేంటి అనే ప్రశ్న. ఏంటది? ఇదేంటి? అదే ఇదేంటి అనే పదవి మిగిలిపోయింది. మన్నా అనే పదవి మిగిలిపోయింది. ఇది ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకములో నుండి. ప్రతి దినము ఇశ్రాయేలులు అక్కడ కురవబడినటువంటి మన్నాను ఎప్పటికీ అప్పుడే, ఏ దినమునకు ఆ దినమే వారు సమకూర్చుకొనవలెను. ఏం చేయాలి? ఏ దినమునకు ఆ దినమే వారి ఆహారాన్ని వారు అక్కడ సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు, మీరు చేయవలసిన ప్రార్థన ఇలాగ ఉండాలి అంటూ ఆయన, మా అనుదినాహారము మాకు దయచేయుము. మా అనుదినాహారం అనేడు మాకు దయచేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, వారానికో 10 రోజులకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరాలకో కూడగట్టేస్తాం. కానీ ప్రార్థించడం నేర్పినప్పుడు ప్రభు ఏం ప్రార్థించడం నేర్పాడంటే, మా అనుదినాహారము నేడు మాకు దయచేయి. దేవునికి స్తోత్రం. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎలా ఇచ్చాడు? వారు ఒకవేళ ఎక్కువ సమకూర్చుకున్నా, ఎక్కువ బోర్డుల తప్ప, నాలాంటి దురాశాపరుడు పెద్ద పెద్ద బట్టలు వేసుకెళ్ళిపోయి
అదంతా సమకూర్చేస్తున్నాడు. ఇంటికి పట్టుకొచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత కావాలో అంత మిగిలేదు. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు ఏదో చిన్న పాత్రను తీసుకెళ్ళి దాని నిండా నింపు తెచ్చుకుని సరిపోతుంది అనుకుంటే వారికి అదే సరిపోయేదట. ఒకవేళ ఆకలైనా కానీ సరిపడినంత కానీ వృద్ధయ్యేది. ఎవరికి ఎక్కువ కాలేదు, ఎవరికి తక్కువ కాలేదు. ఎవరికి స్తోత్రం. అందరం స్తోత్రం చేయడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఎప్పుడు సమకూర్చుకోవాలి? ఎప్పుడు సమకూర్చుకోవాలి? ఉదయ కాలం అంటే ఎండ గట్టిగా రాకముందే. పూర్వకాలం ఇది వరకు ఒక 15 సంవత్సరాల క్రితం వరకు ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. కానీ తెల్లవారుజామున 5 గంటలకు లేవడమే ఆలస్యం. ఎన్ని గంటలకు లేచేవాడిని? 3 గంటలకు లేచిపోయేవాళ్ళు. మా చింతనలో 5 గంటలకు ఇంకా లేకపోతే మమ్మల్ని ఏమి లేకపోతే తెలుసా? నాన్నగారు బెత్తం, ఇంకా పడుకునే ఉన్నావా అని. లేవగానే చేయవలసిన డ్యూటీ ఏంటంటే అందరిని లేపి మోకరింపజేసి ప్రార్థన పెట్టాలి. ఆ ప్రార్థన పెట్టి పాటలు పాడించి వాక్యం చదివించి ప్రార్థన చేసి అప్పుడు మాత్రమే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఏమాత్రం ఆలస్యమైనా మాకేం తెలియదంటే శిక్ష. మరి ఇప్పుడు పిల్లలు ఎప్పుడు చేస్తున్నారంటే 9-9:30 అయినా ఏంటి అప్పుడే లేపేస్తున్నారండి. 9:30 కదా, ఏంటట 9:30 కదా. ఈ కొన్నిసార్లు ఉదయకాలం అంటే నేను రాజమండ్రికి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 7-7:30 కల్లా వెళ్ళినప్పుడు అదంతా లేచేవారు కాదు, నేను లేపేవాడిని. ఈ పట్టణాల్లో మాత్రమే ఆలస్యంగా లేవడం అలవాటు ఉండేది. ఇప్పుడు అది ఎక్కడికి పాకేసింది? పల్లెలకు కూడా పాకేసింది. పల్లెలు ఎలా ఉండేదంటే 4 గంటలకే ప్రతి స్త్రీ లేచి ఇల్లు వాకిలి అన్ని తుడిచి కల్లాపి చల్లి ముగ్గురు పెట్టుకొని సూర్యుడు ఉదయించక ముందే అన్నిటిని సమకూర్చుకొని అంట్లుకొని పొయ్యి సిద్ధం చేసుకుని పొయ్యి అంటించి అన్ని సిద్ధం చేసుకునేవారు. 7-7:30 గంటల వాళ్ళ దేవుళ్ళను వారు పూజలు చేసుకోవడానికి తలార స్నానం చేసి అన్ని సిద్ధం చేసుకునేవారు. ఉదయకాలం ముందు జరగవలసింది ఆహారమును సమకూర్చుకొనుట. ఏం చేయడం? ఏ ఆహారం? పరలోకముల నుండి కొనబడిన ఆహారమును సమకూర్చుకొనుట ఇశ్రాయేలుల పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయదారుడు ఏం చేయాలి? ఉదయకాలం ముందే ఆ నాగలి భుజాన వేసుకొని లేక తన చేడు పని చేయడానికి ఏ పని అవసరమో దానిని బట్టి గొడ్డల, కత్త, గుణపన, పార ఏది అవసరమో దానిని భుజాన వేసుకుని పొలంలోనికి వెళ్ళి తన పనిని ప్రారంభించాలి. అమరదేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన సహోదరుడు గాబ్రియల్ గారు ఉన్నాడు. చాలాసార్లు పొద్దున్నే మాకు శుభవార్తలు వస్తుంటాయి. ఏంటంటే ఆ శుభవార్తలు మహిమ ప్రవేశాలు.
ఆ శుభవార్తలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటే ఇంకా దేవరపల్లిలో ఉన్నాను, దుద్దుకూరులో ఉన్నాను, పల్లి చేరాను ఎలా చెప్తుండేవాడు. ఎన్ని గంటలకే? 5:30కే, 6 గంటలకే. ఎన్ని గంటలకు లేచి వెళ్ళేవాళ్ళు? ఇప్పటికి చూస్తుంటే ఉదయాన్నే 3:30 కల్లా సైకిల్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనకేం తెలీదు, మనం పట్టించుకోము. ఏ సైకిళ్ళు? ఈ ఆకుకూరలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, టమాటాలు, ఇంకా అరటికాయలు, ఇవన్నీ ఆ బ్రిడ్జి చూస్తూ ఉంటే బ్రిడ్జి నిండా ఆ వాహనాలే, ఆ సైకిళ్ళవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు పగటి మొదటి జాములో నీవు జీవించడానికి అవసరమైన ఆహారమును సమకూర్చుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి జాములో 3 గంటలు అంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ సమయం నీ కాలకృత్యాలు తీర్చుకోవడం, నువ్వు సిద్ధపడడం, నీ ఇంటి పని, వంట పని అన్ని ముగించుకోవడం. అవన్నీ అయిన తర్వాత 2వ జాము 3వ జాములోకి వెళ్ళేటప్పటికీ ఒక ప్రత్యేకమైన పని ఉంది. నెహెమ్యా గ్రంథంలోనికి వెళదాం. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నెహెమ్యా 9వ అధ్యాయం మొదటి నుండి చదివేద్దాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలులు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. ఇశ్రాయేలులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనేది. మరియు వారు ఒక జాము సేపు తానున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చేది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిపి చదవండి. ఈ నెహెమ్యా 9వ అధ్యాయం 3వ వచనాన్ని. లోడా కూడా చదవద్దు, చక్కగా స్పష్టంగా చదవాలి. మరియు వారు చదవండి, అంత తెలిసి. మరియు వారు ఒక జాము సేపు తానున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చేది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనంలో 2 జాములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అర్థం మీకు 2 జాములు ఉన్నాయి. ఒక జామంతా ఏం చేశారట? తమ దేవుడైన యెహోవా నిలువబడి, మళ్ళీ చదవన్నమాట. వారందరూ ఒక జాము సేపు ఎక్కడ? తాము ఉన్న చోటనే నిలవబడి ఏం చేశారు? తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడట? ఉన్న చోటనే. పాపం ఏంటి? పాపాలు తామున్న చోటనే నిలువబడి, ఎంతసేపు నిలబడ్డారు?
3 గంటల సేపు ఎక్కడ నిలబడ్డారు? దేవుని సన్నిధిలో నిలువబడి. నడువు లాగుతున్నానులే, కాళ్ళు లాగుతున్నాయనలే, కీళ్ళు లాగుతున్నాయనలే, వేళ్ళు లాగుతున్నాయనలే, లేకపోతే లెక్కలకి వెళ్ళొస్తాను, బాత్రూమ్లకి వెళ్ళొస్తానని అటు తిరగలే. మన పని ఏంటంటే 10 నిమిషాలు కూర్చున్న తర్వాత అటు ఇటు బాత్రూమ్కి వెళ్ళడమో, లేవటర్కి వెళ్ళడమో, లేకపోతే గుమ్మం బయటికి వెళ్ళడమో, అలాగ వెళ్ళడమో, ఇలాగ వెళ్ళడమో, వస్తే బయటికి వెళ్ళి ఇలా చూసి తిరగడమో. మనసు ఎక్కడ ఉండదు? వాక్యం మీద ఉండదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్పండి, మీరే చెప్పండి. ఆ జాన్సెప్ ఏం చేస్తున్నారు? తాను నిలిచిన చోట, తాను ఉన్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదుల యొక్క ధర్మము లేక ఇశ్రాయేలు యొక్క ధర్మం ఏంటో తెలుసా? మనలాంటి బడాయి ధర్మాలు కాదు. దేవుని వాక్యము చదివేటప్పుడు నిలిచి చదువుతారు. దేవుని వాక్యము చదివేటప్పుడు ఎలా చదువుతారు? నిలబడి చదువుతారు. నేను లోపలికి వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తుంటే తీరుబడిగా కూర్చొని ఉన్నారు. ప్రార్థన చేయడానికి కొందరు నిలబడి ఉన్నారు, కొందరు నేను కూర్చొని ఉన్నారు. కదలేకపోతున్నారు. నువ్వు బండరాయి కాదు కదా, నరకబడిన ముద్రం కాదు కదా, సెలవు కాదు కదా. నిలబడవలసిన సమయంలో నిలబడాలి, నడవలసిన సమయంలో నడవాలి, కూర్చోవలసిన సమయంలో కూర్చోవాలి, పాడవలసిన సమయంలో పాడాలి, సాక్ష్యం ఇవ్వాల్సిన సమయంలో సాక్ష్యం ఇవ్వాలి, కుయ్యవలసిన సమయంలో కుయ్యాలి, తినవలసిన సమయంలో తినాలి. అంతేగాని తినే సమయంలో పూసే సమయంలోనేమో తినడం. మనకు సాగుతుంది. పూసే గాడిద వచ్చాక మేసే గాడిదని చెప్పిందట. ఏంటది? కూసే గాడిద వచ్చి నిజమే. ఈ కూసే గాడిద ఎవరు అంటే సొల్లు కబుర్లు చెప్పేవాడు. ఎవరు? సొల్లు కబుర్లు. ఈ సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు రాగానే మోకరించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా లేచి కూర్చొని అమ్మగారా ఏం మొదలు పెడతారు? ఇప్పుడు ఇందులో పూసే గాడిద ఎవరు, మేసే గాడిద ఎవరు? ప్రార్థన చేసేవారేమో, వాక్యం చదివేవారేమో, మోకాళ్ళ మీద ఉన్నవారేమో మేసే గాడిద. అది గాడిదే, ఇది గాడిదే. గాడిదలే, రెండు గాడిదలే. ఈ పనిలో ఉన్న గాడిదని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు? ఏ కోస్తున్న గాడిద వచ్చి చెబుతా ఉంది. కోస్తున్న గాడిద వచ్చి చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాముసేపు తాను నిలుచున్న స్థలములోనే, కూర్చున్న స్థలములోనే నిలిచి, పవన స్థలములోనే నిలిచి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర వారు నిలిచి చదివారు. ఒకవేళ ఆ సమయంలో వారు మార్గంలో ఉన్నారా? అక్కడే నిలిచి చదివారు. ఒకవేళ వారు పొలంలో ఉన్నారా? అక్కడే నిలిచి చదివారు. వారు ఎక్కడ ఉన్నా ఆ సమయంలో తాము ఉన్న స్థలములోనే నిలువబడి, ఏం చేసి నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క మరొక ఆచారము, ధర్మం ఏంటంటే, ఒకవేళ వారు కూర్చొని చదువుతున్నారు అనుకోండి, ఎక్కడైనా అక్కడ దేవుడు యెహోవా అనే పదం రాగానే వెంటనే ఆ
అందరూ లేచి నిలబడి భక్తితో భయముతో ఏ మాట వినగానే యెహోవా దేవుడు అనే మాట వినగానే వారందరూ లేచి నిలబడి భక్తి భావంతో మనసారా ఆ పదాన్ని చదువుతారు. మన జీవితంలో మనం ఎలా చదువుతున్నాం? సరే, మొదటి జామంతో ఒక జామంతా ఏం చేశారు? ఒక జామంతా ఏం చేశారు? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చేది. ఆ తర్వాత ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి జామంతా ఏం చేశారు? మొదటి జామంతా ఏం చేశారు? యెహోవా ధర్మశాస్త్రమును చదివారు. రెండవ జామంతా ఏం చేస్తున్నారు? అంటే పగటి జామంలో ఏ జాము ఇది? మూడో జాము. పగటి జాములో మొదటి జాములోనేమో ఇంటి దగ్గర వ్యవహారాలన్నీ చూసుకుని ఉంటున్నారు. రెండవ జాములో యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతున్నారు. మూడవ జాములో తమ పాపములను ఒప్పుకొనుచు యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం పై వచనం చదివితే తమ పాపాలే కాదుగా, ఇంకా ఎవరి పాపాలు ఒప్పుకున్నారు? తమ పితరుల పాపములు కూడా, తమ తల్లిదండ్రుల పాపములు, తమ అన్నదమ్ముల పాపములు, తమ అక్క చెల్లెల పాపములు, తమ తాత ముత్తాతల పాపములు, తమ పితరుల యొక్క పాపములు కూడా విరగొట్టుకుంటున్నారు. ఎందుకంటే వారి పాపములకు కలుగు శిక్ష తమ మీదకి రాకుండా ఉండు నిమిత్తము ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఒప్పుకుంటూ యెహోవాకు నమస్కారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి నమస్కారం చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థించుట, స్తుతించుట, కనపరచుట, బ్రతిమలాడుట, ఆయన దగ్గర హృదయములను చింపుకొనుట, హృదయములో ఉన్నటువంటి మరణమంతటిని కడిగేసి తుడిచేసి దానిని బయటికి త్రోసివేయుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పగటి సమయము దేవుడు మనకు అనేక విధాలుగా మనకి ఒక టైం టేబుల్ ఇవ్వబడింది. ఆ టైం టేబుల్ మనం గమనించుకోవాలి. మనం ఒకసారి 91వ కీర్తన 5వ వచనం చదువుతాం చూడండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రాగమునకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వచనంలో మధ్యాహ్నం 2 ఉన్నాయి. పగటి వేళ ఎగురు బాణమునకైనను అంటే పగటి వేళ ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. సాధారణ యుద్ధాలు పగటి వేళ జరుగుతాయి, పగటి సమయంలో జరుగుతాయి. రాత్రి సమయంలో యుద్ధం జరిగిందంటే ఆ దినాల్లో అది దొంగ యుద్ధం కింద, మాటు వేసి చేసిన యుద్ధం కింద ఉంటూ ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం నిర్గమకాండములో 17వ అధ్యాయం అక్కడికి వెళితే, నిర్గమకాండంలో 17వ అధ్యాయంలోకి వెళితే
10వ వచనం చదువుదాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండగా దాన్ని వేసిరి. అహరోను కుమారుడు అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెఫీదీములో యుద్ధం జరుగుతూ ఉంది అమాలేకీయులతో. మోషే వయసు పెద్దదైపోయింది. యెహోషువకు నాయకత్వం పుగిస్తూ ఉన్నాడు, నేర్పుతూ ఉన్నాడు. యెహోషువతో చెప్పాడు, నీ యుద్ధం చేయి వెళ్ళి. మోషే దగ్గర ఎవరెవరున్నారట? అహరోను, హూరు. చెప్పండి, అహరోను, హూరు. వీళ్ళ కొండ శిఖరం మీద కూర్చొని ఉన్నారు. దేని కొరకంటే జరుగుతున్న యుద్ధాన్ని చూడటం కొరకు. అది జరిగిన విచిత్రమైన సంగతి ఏంటంటే మోషే చెయ్యెత్తినప్పుడేమో ఇశ్రాయేలు జయం పొందారు. మోషే చేయనించితే అమాలేకీయులు గెలిచారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దీనిలో మనం సత్యాన్ని గమనించాలి. నీ పోరాటంలో కూడా, నీ జీవిత పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో, నీ బ్రతుకు పోరాటంలో నీ ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ సేవకుడు నీ కొరకు తన చెయ్యిని పైకెత్తితే నీకు జయం కలుగుతుంది. చెయ్యి కానీ క్రిందకు దిగిపోతే నీకు జరిగేది ఏంటంటే అపజయమే. ఇప్పుడు ఈయన దినమంతా చేతులు ఎత్తించడానికి శక్తి లేనివాడు కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఒక రాయి తెచ్చి ముందు ఆయన కూర్చోడానికి అనువైన రాయిని తీసుకొచ్చారు. ఎక్కడ? ఆ కొండ మీద. ఆ రాయిని తీసుకొచ్చి ఆ రాతి మీద కూర్చోబెట్టి హూరు ఒకవైపు ఉన్నారు, అహరోను ఒకవైపు ఉన్నారు. ఆ చేతులు పైకెత్తి పట్టుకున్నారు. అహరోను ఎవరికి? మోషేకి ఏమవుతాడు? అన్నగారు తమ్ముడి చేతిని పైకెత్తి పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుచేతంటే దేవుని చేత పంపబడిన నాయకుడు, దేవుని చేత నియమించబడిన నాయకుడు, దేవుని చేత అభిషేకించబడిన నాయకుడు, దేవుని చేత నియమించబడిన నాయకుడు కనుక అన్నైనా, తమ్ముడైనా, తండ్రి అయినా, అక్కైనా, చెల్లైనా, పెద్దైనా, చిన్నైనా ఏమనగానే దేవుని చేత పంపబడిన వాడు, అభిషేకించబడిన వాడు. చిన్నవారైన పెద్దవారైన మనము గౌరవము ఇవ్వవలసినదే. ఎందుకంటే గౌరవం ఎవరికి చెందుతుందంటే పంపిన దేవాది దేవునికి మాత్రమే చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యుద్ధం జరుగుతాం. ఇప్పుడు ఎప్పటి వరకు పట్టుకున్నారట హస్తాలు? సూర్యుడు అస్తమించే వరకు. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు పట్టుకునే ఉన్నారు. సూర్యుడు అస్తమించాక అప్పుడు చేతులు దింపారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పగలు ఏం జరుగుతుంది?
యుద్ధం. పగటి వేళ ఎగురు బాణములకైనా. రెండో మాట ఉంది, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనా. అంటే మధ్యాహ్నం ఏం చేస్తుంది? రోగం. ఎలా కలగ చేస్తుంది? రోగం ఎలా వస్తుంది? మధ్యాహ్నం ఎలా వస్తుంది చెప్పండి. పని పాట లేకుండా పేకల దాకా తినేసి ఆ పగలంతా నిద్రపోతుంది. ఏమవుతుందంటే ఒళ్ళంతా పెరిగిపోయి, బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 42వ కీర్తనలో 8వ వచనం ఒకసారి చదువుతాం చూడండి. 42వ కీర్తన. సరిగ్గా మళ్ళీ చదవమా? పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞాపించెను. ఇది వచ్చి మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గుర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగటి వేళ ఏం కలుగుతుందట? ఆ వచనం అక్కడ ఏం చెప్తుంది? ఏం కలుగుతుంది? చాలా స్పష్టంగా చెప్తున్నారు. పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. తన కృప కలుగనాజ్ఞాపించును. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పగటి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాల్లో, పనుల్లో, రకరకాల వాటిలో వాటన్నిటిలో కూడా మనకేమిస్తున్నాడు? ఆయన తన కృపను ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండంలో 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల, ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం. చదవమ్మా. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేఘము ఎప్పుడు పైకెత్తబడుతుందో అప్పుడు వారు ప్రయాణం చేశారు. ఇక్కడ ఏమని ప్రస్తావన చేస్తున్నాడు? సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ మేఘం అలాగే ఉండి, ఉదయకాలంలో మేఘము పైకెత్తబడితే వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాకపోతుంది. మేఘం ఎత్తబడిందండి, ముందు చెప్పలేదు, ప్రయాణం చేయాలి. మరి మోటార్ ఎప్పుడు సర్దుకోవాలి? బట్టలు ఎప్పుడు సర్దుకోవాలి? అంటే మనం గమనించవలసింది ఏంటంటే, ప్రయాణం ఎప్పుడు ముందు చెప్పబడదు, సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా నివాసం చేసే టెంట్ కూడా ఇలా 2 పీకులు పెట్టామే,
వచ్చేసి దాన్ని మడత పెట్టేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని చొక్కా ఎక్కడ ఉంది, నెక్కర్ ఎక్కడ ఉంది, ప్యాంట్ ఎక్కడ ఉంది, చీర ఎక్కడ ఆరబెట్టాం, ఇలాంటివి ఏమి ఉండడానికి వీళ్ళు ప్రయాణములకు సర్వదా సన్నద్ధంగా ఉండాలి. అన్ని సిద్ధం చేసుకుని ఒకటి బ్యాగులు ఏమున్నాయో, సంచులు ఏమున్నాయో, ఏమున్నాయో అవన్నీ ఎప్పటివి అప్పుడే, ఎప్పటివి అప్పుడే. మనకైతే వారానికి ఒకసారి పెడతాం ఏంటి చాక్లెట్, వారానికి ఒకసారి పెడతాం ఇంకోటి ఏదో, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కాదు. అంటూ మీరు ఎప్పుడు కడుగుతున్నారు? నేను ఎరిగి నా చిన్నప్పుడు రాత్రి భోజనం చేయగానే అంట్లు కడిగేసుకునేవాడు. ఇప్పుడు పొద్దున లేచి అంట్లు కడుగుతా కూర్చుని మళ్ళీ తిట్టుకుంటాం. రాత్రి తిన్నా చెయ్యి కడుక్కుంటున్నావు కదా, చెయ్యి కడుక్కునేటప్పుడు అంట్లు కడిగేసుకుంటే నీకు ఈ సమస్య లేదు కదా, నీవు సిద్ధపడిపోతావు కదా. నీవు రాత్రి అంట్లు కడగకపోవడం నీకు ఎంత అనారోగ్యమో నీకు తెలుసా? అవన్నీ అక్కడ జారుతాయి. ఆ ఎంగిళ్ళు మాంసం తిన్నావో, చేపలు తిన్నావో, లేకపోతే ఏం తిన్నావో అవన్నీ అక్కడ చేరుతాయి. అందులో ఇంకేమో చేరుతాయి. తెల్లారేటప్పటికి ఎంత ఫంగస్ చేరాలో అంత ఫంగస్ చేరుతుంది. అదో జబ్బు కారణం. ఇవాళ పేపర్లు చదివాను, నిన్నటి వస్తుంది. ఈ పట్టణాలు ఎక్కడ ఇవాళ ఆదివారాలు మాంసాలు కానీ చేపలు కానీ అమ్మకాలు లేవంటారు, కట్టేసేది కొట్లు. ఏంటి ఆ మాంసాల చేపల కొట్లు కానీ జనం ఎక్కువైపోయి ఈ కరోనా ఎవరికి ఉందో ఎవరు లేదు కూడా తెలియకుండా అందరూ అడ్డించేసుకున్నారని యాభై మార్కెట్లు మూసేసారు. ఇవాళ ఏం లేవు. కమర్కెట్ వస్తుందా? అది మామూలుగా చెప్తుంది. అది ఎప్పటివి అప్పుడే సిద్ధంగా ఉండాలి. ఎప్పటి వస్త్రములు అప్పుడే ఉతుక్కోవాలి. ఎప్పటి అంట్లు అప్పుడే గిన్నెలు పళ్ళెములను శుభ్రం చేసుకోవాలి. ఎప్పటి దేహాన్ని అప్పుడే స్నానం చేత శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నీవు సర్వసన్నద్ధమైన వ్యక్తిగా కనబడుతున్నావు, ప్రయాణములకు సిద్ధమైన వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. ఈ మేఘం ఎప్పుడు లేస్తుందో ప్రభు వీళ్ళకి ఎలాగా తోడుగా ఉన్నాడు? పగటి వేళ ఎలా ఉన్నాడు? మేఘ స్తంభము. ఏ స్తంభం? మేఘ స్తంభం. రాత్రి వేళ అగ్ని స్తంభం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేఘాలు పడితే ఎండ తగలదు. ఎంత దూరమైన మనం ప్రయాణం చేయగలం. ఇది వరకు చెట్ల నేలలో కూర్చుంటా వెళ్ళేవాళ్ళం. మబ్బు పట్టిందంటే చక్కగా ప్రయాణం వెళ్ళిపోయేవాళ్ళం. మరి రాత్రి వేళ అగ్నిస్తంభం ఎలా? అది నేను 2-3 సార్లు గమనించాను. పాసర్లపూడిలో బ్లోఅవుట్ అయింది చాలా సంవత్సరాల క్రితం. ఒకసారి ఎందుకు అటు వెళ్ళవలసి వచ్చింది కోటానికి. ఆ కోటానికి వెళ్ళినప్పుడు అది ఇంకా ఆపలేకపోయారు. ఎక్కడి నుంచో జర్మనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇంజనీర్లు ఆపాలని 2-3 నెలల పైన టైం పట్టింది. ఆ 2-3 నెలలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈద్ లైట్లు ఎక్కడ లేకుండా పోయింది. ఏంటే ఈ పాసర్లపూడిలో జరిగిన బ్లోఅవుట్, ఈ గ్యాస్ వెలుగుతూ ఉంది. అది ఎంత కాంతివంతంగా ఉందంటే చాలా దూరం దాని వెలుగు కనబడతానే ఉంది.
అది అయిపోయిన తర్వాత ఆ మధ్య తర్వాత కాకినాడ దగ్గర ఆ ఊరికి వెళ్ళా. ఆ ఊరి పేరుతో ఉంది సముద్ర పొట్టున. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జ్వాల ఎలుగుతా ఉంది పైన. ఏంటిది ఎలా వెలుగుతుందంటే గ్యాస్ దండి, అది అలా వెలుగుతూనే ఉంటుందండి అని అక్కడ వాళ్ళు చెప్పారు. రాత్రి సమయాల్లో ఈ వెలుగుకి చాలా దూరం వెలుగు కనబడుతుందండి అని చెప్పారు. అగ్ని స్తంభముగా వారికి వెలుగు ఎలాగూ ఇచ్చాడు, చీకటి భయము లేకుండా వారికి ఎలాగూ చేసేదాన్ని దానికి సమాధానం ఎక్కడ దొరికిందంటే ఇది గ్యాస్లలో నుంచి వచ్చిన వారు ప్రయాణించేదంతా గ్యాస్ ప్రాంతమే. ఇప్పుడంటే గ్యాస్ ఉందని తెలుసు, కానీ నేను అనుకుంటున్నాను దేవుడు వారు ప్రయాణించే కాలంలో రాత్రి సమయాల్లో వారికి వెలుగు, వారి పాడెలో లేక వారి ఇళ్లలో వారి గుడారాల్లో దీపమక్కర్లేనంత వెలుగు, అలాంటి వెలుగునే దేవుడు ఇచ్చాడు. మన చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగటి వేళేమో మేఘస్తంభము, రాత్రి వేళేమో అగ్నిస్తంభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగటి వేళ ప్రయాణం. పగటి వేళ ఏం జరుగుతుంది? మొట్టమొదట ఆహారం సమకూర్చుకోనట, మన్నాను సమకూర్చుకోనట. రెండవది వ్యవసాయానికి వెళ్ళడం. మూడవది యుద్ధానికి వెళ్ళడం. నాలుగవది ప్రయాణం చేయడం. ఏం చేయడం? ప్రయాణం. అపోస్తలుల కార్యాలను మనం ముగించేస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలోకి వద్దాం. 22వ అధ్యాయం. ఏడవ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏమని పలుకుతున్నాడంటే 3వ వచనంలో మనం చదువుతుంటే, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొక్క పెరిగి మన పితరుడు, తమ పితరులు కాదు, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయంతో శిక్షితుడమై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడమై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణము వరకు హింసించదని ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళితిని. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాలమందు? మధ్యాహ్న కాలమందు. ఈ మధ్యాహ్న కాలంలో ఏం చేస్తున్నాడు ఆయన? దమస్కునకు ప్రయాణమై వస్తున్నాడు. అంటే ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ దమస్కు గవిని దగ్గరకు వచ్చేటప్పుడు జరిగిన పని ఏంటంటే అద్భుతమైనటువంటి ఈ పని, ఆ మధ్యాహ్న కాలమందు దేవుని యొక్క గొప్ప దర్శనం. అది ఎలాగా? నేను ప్రయాణం చేయొచ్చు ఆకాశము నుండి దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి
వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. దేవుని దర్శనం, దేవుని పిలుపు ఎప్పుడు? మధ్యాహ్న కాలంలో. మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా చదువుతుంటే అక్కడ మోషేకిలాగే కనబడుతూ ఉన్నది. మందలను మేపుతూ ఉన్నాడు. మోషే మందలను మేపుతూ ఉన్నాడు. ఇత్రో యొక్క మందలను మేపుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక పొదలో నుండి అగ్ని మండుతూ ఉంది. పొద కాలిపోలేదు. ఇదేమి విచిత్రమో చూద్దామని దగ్గరికి వెళితే దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాలంలో దర్శనములు కనబడుతున్నాయి. మోషేను దర్శించిన దేవుడు ఇదిగో సౌలు పౌలుగా మారిన సౌలును కూడా దర్శించాడు. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కేవలం సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా వెలుగు నన్ను చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవు ఎవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుతున్నా నజరేయుడైన యేసు అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయగలనని అడుగుగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేటుకు నియమింపబడిన వారియు నీకు చెప్పబడిన నాతోను ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు కూడా ఆకలి కొన్నవాడై చర్మకారుడైన సీమోను వాని ఎంట ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు మిద్దె మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అతడు దర్శనం చూచాడు. దర్శనం పొందాడు. పరవశుడైపోయాడు. దర్శనం చూచాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దర్శనం రాత్రి అని కాదు, పగలని కాదు, ఉదయం అని కాదు, మధ్యాహ్నం కాదు. మందలు మేపుతున్నాడు. గిద్యోనును దర్శించినప్పుడు ఏం చేస్తున్నాడు? గోధుమలు దొరకబడుతున్నాడు. ఇప్పుడు సౌలును దర్శించినప్పుడు ఏం చేస్తున్నాడు? సౌలు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి జాముల యందు జరిగేది వేరు, పగటి జాముల యందు జరిగేది వేరు. ఈ పగటి జాములో యేసు ప్రభు ఇరుగు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎరుకు మార్గంలో వెళుతూ ఉంటే గుడ్డివాడు కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, కరుణించయ్యా. ఆ పగటి వాళ్ళ ఆయన ఆ వీధుల గుండా, పట్టణాల గుండా, పల్లెల గుండా వెళుతూ ఉన్నప్పుడు కుష్ఠరోగులు ఆయన వెనక్కి వచ్చారు. మమ్మల్ని కరుణించమంటున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పగటి వేళ మనము చేయవలసింది మొట్టమొదటి ఉదయకాలము పరలోకపు
మన్నా కొరకు మనము ఆశపడాలి, దాన్ని వెతుక్కోవాలి, దాన్ని ప్రోగు చేసుకోవాలి. 2-3 జాముల యందు, 2వ జాములో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యొద్దన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండును, అతడు చేయదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3వ జాములో ఏం చేయాలంటే మన పాపములను, మన పిల్లల పాపములను, మన పిల్లల పాపములను అన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఈ 2, 3, 4 జాముల్లో ప్రయాణములు ఉన్నాయి. ఈ 4 జాముల ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. దాని కొరకై సన్నద్ధులమై ఉండాలి. మేఘం ఎత్తబడగానే మన ప్రయాణము ప్రారంభం కావాలి. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మనల్ని తట్టుతూ ఉన్నది. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవుని వాక్యముని దర్శిస్తూ ఉన్నది. నీతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎడల భక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మర్యాదగా చదవాలి, అనాలోచితంగా చదవకూడదు, అమర్యాదగా చదవకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవ్వబడిన వాక్యము కొరకై పాస్టర్గా ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. మొదటి జాబులో మేము ఏమి చేయాలో ప్రభా మీరు మాకు నేర్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నేను ఉన్న స్థలంలోనే నిలబడి ప్రభా నీ వాక్యము చదవడం నాయన నేర్పించావయ్యా, అలాగే పాపములు కూడా నేర్పించావుతండి మీకు స్తోత్రం నాయన. మేము ఆ జాబులో ఏవే విధముగా నడుచుకోవాలో ప్రభా నేర్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగా మేము నడవడానికి సహాయం చేయండి ప్రభా, మీకు స్తోత్రం నాయన. అలాగే రాజా విలాసులు జీవించండి, ఆరోగ్యాన్ని, బలములు, శక్తిని, దీర్ఘాయుష్ని ఇవ్వండి అయినా. అలాగే మంచి మంచి మానవములతో కూడిన వర్తమాన ప్రభా మాకు అందజేయడానికి సహాయం చేయండి ఆయన. నువ్వు వచ్చిన బిడ్డలందరూ దీవించండి ఆయన, సంఘాన్ని దీవించండి, బలీలో ఉన్నాం అనుకుంటే స్వస్థపరచండి. ఈ పులుగులో ఆది చంచే వరకు మీరే ఉండి ఘనంగా జరిగించడం తీసుకొస్తున్నాను ఆయన. ఈ పురుగు ద్వారా మహిమాకర్తలు మీరే పోతున్నారు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గతించిన వారమంతా మీరెక్కల చాటును దాచారు, కాచారు, కాపాడారు ప్రభు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినపు ఆరాధనలో మాతో ఉన్నారు, మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ వర్తమానములు ఫేస్బుక్ లైవ్ ద్వారా అందరూ వినడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. అలాగే నాయన మేమందరము మీ వాక్యం ద్వారా బలపరచబడడానికి సహాయం చేయండి. ఈ పాండమిక్ క్రైసిస్ లో
చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి. నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనేక మందిని సేవకులు మీ సన్నిధికి చేరి ఉన్నారు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఆదరణ దయచేయండి, వార్త దయచేయండి. హాస్పిటల్స్ లో బాధపడుతున్నటువంటి ఆ పేషెంట్లను మీరు ముట్టండి ప్రభు. ముఖ్యంగా మా సంఘ బిడ్డలైనటువంటి బిడ్డలను ముట్టమని వేడుకుంటున్నాను. ఆ రాణి, ఆ మీనాక్షి, ఆ నిర్మల జ్యోతి, వారిని ముట్టండి ప్రభువా. ఇది నాయన, నా తమ్ముడిని బాగు చేసినందుకు మీకు స్తోత్రములు. అలాగే బాస్ తమ్ముడిని బాగు చేసినందుకు, తన భార్యను బాగు చేసినందుకు మీకు స్తోత్రములు. భుజగను బాగు చేసినందుకు మీకు స్తోత్రములు నాయన. ఇంకా మా కుటుంబాలు అనేక మంది, మా తమ్ముడు, మా బావగారు, మా చెల్లి, వారిని బాగు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కొన్ని కుటుంబాలు అయితే బాధించబడ్డాయి నాయన, మరణము చేత మరిగి వేయబడ్డాయి. కొన్ని కుటుంబాలు అయితే తల్లి, తండ్రి, కుమారుడు ఒకరి వెనక ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది నాయన. మా ధవళేశ్వరంలోని తమ్ముడు, ఆ సుధాకర్ యొక్క భార్య మీ సన్నిధికి చేరింది నాయన. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆదరించండి, వార్త దయచేయండి ఆయన. ఈ సమయాల్లో అనేక మంది పిల్లలు అనాథలుగా మార్చబడుతూ ఉన్నారు. వారికి ఆదరణ దయచేయండి ప్రభు. వారి దుఃఖాన్ని మాన్పడిన ఆయన అయిపోతున్నారు. అనేక మంది యవన స్త్రీలు భర్తను పోగొట్టుకుని దూరాంతమైపోతున్నారు. ఏ సహాయం లేకుండా ఉన్న కుటుంబాల్లో ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి నాయన. వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దయ చూపించండి ఆయన. నీ ప్రియుడిని ప్రేమించి ఇచ్చినటువంటి కానుకలను అంగీకరించండి. ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, మొక్కుబడులు, అర్పణములు, స్వేచ్ఛార్పణములు మీరు అంగీకరించండి ప్రభువా. 30 దంతులుగా, 60 దంతులుగా, 80 దంతులుగా, 100 దంతులుగా దీవించండి. ఇవ్వని వారు తమ గుప్పిని విప్పి మీకు ఇచ్చటకై ప్రేరేపించండి. సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను దీవించండి. అలాగే ఆన్లైన్లో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. విన్న వాక్యమును అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. నీ కృపాహస్తాలు భద్రపరచమని దయ చూపించమని వేడుకొంచున్నాను. ఆయన నా కుమార్తెలకు, నాలులకు, మనుమలకు, మనుమరాండ్రకు, కుమారులకు, కోడళ్లకు మీ కృపా కాపుదల దయచేయండి. నా సహకారి నీ కుమార్తె సురోజనకు మీ కృప దయచేయండి. ఆ బీపీని కంట్రోల్లో ఉంచండి నాయన. భయాన్ని, పిరికితనాన్ని పోగొట్టండి, దయ చూపించండి నాయన. నేను విస్తారమైన సేవ చేయడానికి, బలమైన సేవ చేయడానికి కృప దయచేయండి. ఇలా మీ చిత్తమైతే ఉపవాస కూడికలు, సభలు జరిగించడానికి అన్నిటిని సమకూర్చమని, సానుకూలపరచమని, సమయాన్ని అనుకూలపరచమని వేడుకొంచున్నాను నాయన. ప్రతి ఆటంకం తొలగించండి, దయ చూపించండి, మేలుతో ఈ బిడ్డలు విడుచున్న మార్పుల్లో తోడుగా ఉండి క్షేమంలోకి చేర్చమని, క్షేమము, ఆశీర్వాదము, అభివృద్ధి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పైన మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడా వచ్చిన ఆన్లైన్లో పాల్పొందిన వారికి సదాకాలంతో గాక. నా ప్రాణమా యెహోవాను సమర్పించు. నా యంత్రంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును